ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు, ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలిలోని సభ్య దేశాల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానంలోని ఒక్కో న్యాయమూర్తి యొక్క పదవీ కాలం 9 సంవత్సరాలు, అయితే అధ్యక్షుడి పదవీ కాలం లేదా ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 3 సంవత్సరాలు. నెక్స్ట్ అండి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ కాలం 5 సంవత్సరాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడి పదవీ కాలం 1 నెల మాత్రమే, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి అధ్యక్షుడి పదవీ కాలం 1 సంవత్సరం, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడి పదవీ కాలం 1 సంవత్సరం, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు లేదా ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ విధంగా 1 నెల ఉంది, 1 సంవత్సరం ఉంది, 2 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు ఉన్నాయి, 5 సంవత్సరాలు ఉన్నాయి, 9 సంవత్సరాలు కూడా ఉన్నాయి. 4 సంవత్సరాలు అనేది ఇక్కడ మనకు ఉపయోగపడలేదు. ఈ క్లారిటీ ఉండాలండి. ఒక్కసారి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని జాగ్రత్త పరిశీలించండి. అధ్యక్షుడి పదవీ కాలం లేదా ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 3 సంవత్సరాలు, న్యాయమూర్తి పదవీ కాలం 9 సంవత్సరాలు, మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 15, 3, 9, 15.